అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలోచించు 10వ భాగం. రచన మాలతీ చందూర్ గారు. అతని కళ్ళు కరుణతో బాధతో తన వైపు చూస్తున్నాయి. కంఠం ఉద్వేగంతో జీరపోయింది. నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచించుకుంటున్నావు. సెల్ఫ్ పిటీతో బాధపడుతున్నావు. అతను నిన్ను దగా చేశాడని కష్టపెట్టుకుంటున్నావు. బాగానే ఉంది. ఒక్కసారి ఆ పిల్ల విషయంలో ఆలోచించు. నీతో పోల్చి చూసుకుంటే ఆ పిల్లకేముంది? నీకు ఇల్లు, పిల్లలు, సంఘంలో మర్యాద, అందరూ హర్షించి మన్నించే గౌరవస్థానం అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికేముంది? ఏం భద్రత ఉంది? సంఘంలో ఏం గౌరవం ఉంది? తనలో పెరుగుతున్న ఆ ప్రాణి గురించి, ఆ ప్రాణి భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఎంత భయపడుతోందో, ఎంత ఆదుర్దా పడుతుందో ఒక్కసారి నీ ఊహను విస్తృతం చేసి చూడు. చదువు, అందం, తెలివి, చాకచక్యం అన్నీ ఉండొచ్చు. కానీ సాంఘిక భద్రత లేని నలుగురు ఆమోదించని ఆ గర్భం ఆమెను ఎంత భయపెట్టిందో, ఆమె పెద్దలు ఎన్ని అవమానాలకు గురి చేసుంటారో ఊహించు. పెళ్ళి కాకుండా తల్లి కావటం ఎంత పెద్ద శిక్షో. ఆ అమ్మాయికి ఎటువంటి సంగ్రామాన్ని, తుఫాన్ని ఎదుర్కొని ఉంటుందో యోచించి చూడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ పిల్ల మీద సానుభూతి కలుగుతుంది. ఆ అమ్మాయి ఇటువంటి పనిని ఎందుకు చేయవలసి ఇచ్చిందో కాస్త యోచించి చూసావా? నేను ఆ విషయం ఆలోచించలేదు. ఇలాంటి పిల్లల డబ్బు కోసం, పై మోజుల కోసం చేస్తారని మీ ఆడవాళ్ళు అంటూ ఉంటారు. అటువంటి పిల్లలైతే ఇలా బయటపడిపోరు. అసలు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలియదు. నేను అడగలేదు. చూసావా, ఆ పిల్ల పట్ల నీ హృదయం ఎలా మూసుకుపోయిందో. నీ హృదయ కవాటాలను పూర్తిగా మూసేసుకున్నావు. అవునా? తను తలెత్తలేదు. చదువు, సంస్కారం ఉన్న నీలాంటి స్త్రీలే ఇలా మొద్దు బారిపోతే చదువుకొని మా అమ్మలాంటి వాళ్ళు అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. ఆ అమ్మాయిని నీలాంటి మరో స్త్రీలాగా చూడటం నేర్చుకో. మీ ఇద్దరి మధ్యగా ఉన్న నీ భర్తను మర్చిపోయి ఆ పిల్ల నీతోటి ఆడదిలాగా ఆలోచించు. అప్పుడు నీకు ఆ పిల్లని గురించి తెలుసుకోవాలని అనిపించదా? ఆ పిల్ల ఏ పరిస్థితుల ఒత్తిడికి లోనై ఈ పని చేసిందో అన్న సానుభూతితో చూడు. అప్పుడు నీలోని పగ, ద్వేషం ఇవన్నీ అర్థవిహీనంగా కనిపిస్తాయి. నీలోని క్షమను, దయను అర్థం చేసుకోగల అవకాశాన్ని జారవిడుచుకోకు. ఇవన్నీ వింటున్నప్పుడు బాగానే ఉంటాయి. ఆచరణలో చాలా కష్టం. నిజమే, కాదన్నం. ఈ సమస్యను మరో విధంగా చూద్దాం. నీ భర్త నీకు చెప్పకుండా మరో పెళ్లి చేసుకుని ఉంటే ఏం చేసి ఉండేదానివి? ఇల్లు విడిచి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకునేదాన్ని. చేసుకుంటే ఆ ఉద్యోగం, ఆ ఒంటరి జీవితం నీకు ఆనందాన్ని ఇస్తుందా? తృప్తినిస్తుందా? అందులో పరిపూర్ణత లభిస్తుందా? అప్పుడు అతన్ని గురించి ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేసుకోగలవా? చెప్పలేను. నువ్వు నీ బలహీనతను ఒప్పుకున్నావు. బాగుంది. అలాంటప్పుడు ఈ ప్రయత్నం అంతా బూడిదలో పోసినట్టేగా. అవ్వచ్చు. ఇంటిని, పిల్లల్ని, 20 ఏళ్ల ఈ అనుబంధాన్ని, వీటన్నిటినీ వదులుకుని నువ్వు వెళ్ళిపోతావే అనుకో. అప్పుడు మిగిలేది నువ్వు చెప్పిన శూన్యం, అశాంతి. దానికి బదులు అతని పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అది చాలా కష్టమైన సాధన, అందులో సందేహం లేదు. ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసుంటుంది? ఏ పరిస్థితులు ఆమెను ఈ పనికి ప్రోత్సహించుంటాయి? వీటిని గురించి తిరిగి తిరిగి ఆలోచించు. అప్పుడు కొద్ది కొద్దిగా కోపం తగ్గడం ఆరంభం అవుతుంది. అప్పుడే నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఒక్క రోజులో రాదు. నిత్యం, ప్రతిక్షణం నిన్ను నువ్వు ప్రశ్నించుకో, కారణాలు వెతుక్కో. అదొక్కటే మార్గం. నేను చెప్పగలిగింది, నువ్వు చేయగలిగింది అదే. నువ్వే కాదు, మనందరము చేయగలిగింది, చేయవలసింది కూడా అదే. ఆ మార్గమే సరైంది. ప్రయత్నిస్తాను. ప్రయత్నించు. ఒక్కసారి కాదు, క్షణక్షణం ప్రయత్నించు. అంతకుమించి నేను చెప్పగలిగేది ఏమీ లేదు అంటూ ప్రక్క ట్రేలోంచి 2 ఉత్తరాలు తీసి ఇచ్చారు. ఈ 2 ఉత్తరాలు మధ్యాహ్నం వచ్చాయి. నీతో మాట్లాడటం పూర్తయ్యాక కానీ విప్పి చూడదలుచుకోలేదు. మన మాటలపైన ఈ ఉత్తరాల ప్రభావం పడుతుందేమో అని, నా వాదనలో ఆ సంగతులు వస్తాయేమోనని చూపలేదు. ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా నీతో సూటిగా మాట్లాడదామనుకున్నాను అన్నారు. అందులో మీకొకటి అంటూ ఆయన అడ్రస్ ఉన్న కవరు తను అందించింది. ఆయన ఉత్తరం చింపి చదివి చిరునవ్వుతో తన చేతికిచ్చారు. స్వామీజీ,
మీ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఈసారి వీలు చూసుకుని ఒక వారం రోజుల పాటు ఉంటాను. ముఖ్యంగా మీ లైబ్రరీలో చాలాసేపు గడపాలనుంది. మీరు చూపించిన వాత్సల్యం, అండర్స్టాండింగ్ మరుపురానివి. లలిత కోసం కారు పంపుతున్నాను. ఆమెను వెనక్కి పంపే బాధ్యత మీ మీద పెడుతున్నాను. ఆశ్రమానికి మా కంట్రిబ్యూషన్గా ఇందులో చెక్ ఉంచుతున్నాను. స్వీకరించ ప్రార్థన. 2000 రూపాయల చెక్కు పిన్ చేసింది. స్వామీజీ ప్రశ్నార్థకంగా తన వంక చూశారు. తన చేతిలో ఉత్తరం విప్పి చదవమన్నట్టుగా ఉంది వారి చూపు. ఉత్తరం చింపింది. ఆయన అందులో ఏం రాశారు? లల్లి, నాకు ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ చేయించుకున్నాను, వెంటనే బయలుదేరిరా. 2 వాక్యాలు. ఆ ఉత్తరం స్వామీజీకి ఎలా చూపుతుంది? చూపకుండా ఎలా ఉంటుంది? ఆయన దగ్గర తానేమీ దాచలేకపోయింది. ఆ ఉత్తరం ఆయన చేతికిచ్చింది. నిశ్శబ్దంగా ఆయన 2 వాక్యాలు చదివి పూర్ మ్యాన్ అన్నాడు 2 సార్లు. ఆ కళ్ళల్లో అమితమైన జాలి, కరుణ. ఆ కరుణ దూరాన ఉన్న ఆయన మీద, ఎదుట ఉన్న తన మీద, అందరి మీద కురిపిస్తున్నట్టుంది. నువ్వు అతని పిలుపు తిరస్కరించకు, వెళ్ళు. అతని మీద సానుభూతి చూపటంలో నీకెంత శాంతి దొరుకుతుందో అనుభవించాక కానీ అర్థం కాదు. నీకు వెళ్ళే చోటు లేదని, నువ్వు ఏకాకివని, నీకెవరూ లేరని ఎప్పుడూ అనుకోకు. ఈ ఆశ్రమం నీ స్వగృహం అనుకో. నీకెప్పుడు రావాలనుంటే అప్పుడు రా, ఎన్నాళ్ళు ఉండాలనుంటే అన్నాళ్ళుండు. ఈనాడు నీ అవసరం అతనికి చాలా ఉంది. వెళ్ళి అతనికి నీ చెయ్యి అందించు. తనకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఆయన గమనించినట్టున్నారు. ఈ 10 రోజులు నువ్విక్కడ ఉండటం, ఈ 2 రోజులు మన మాటల వల్ల నువ్వు నేను ఇద్దరం ఎన్నో నేర్చుకున్నాం. ప్రతి కొత్త పరిచయం వ్యక్తులను ఉన్నతులను ఉత్తములను చేస్తుంది. అదెప్పుడు మర్చిపోకు. నాకు రేపు ఉదయం టైం ఉండదు, అందుకని ఇప్పుడే వీడ్కోలు చెప్తున్నాను. నీ జీవితంలో తప్పకుండా పరిపూర్ణత వెల్లివిరుస్తుంది, అది నా గట్టి నమ్మకం అంటూ వాచి చూసుకున్నారు. తను లేచింది. ఆ ముని మాపు వేళ తన కుటీరంలో కూర్చుని పదే అనుకుంది, ఇక్కడ ప్రశాంతంగా హాయిగా ఉంది, తిరిగి వెళ్ళకూడదు అని. ఆ రాత్రి మద్రాసు నుంచి కారు వచ్చింది. రాత్రి 9 వచ్చింది. రాత్రికి డ్రైవర్ని విశ్రాంతి తీసుకోమని మర్నాడు తెల్లవారు గట్ల ప్రయాణం అంది. తంబి వేడి టీ తెచ్చిచ్చాడు. తను కారు దాకా వచ్చి పంపించాడు. వెనక్కి తిరిగి స్వామీజీ కుటీరం వైపు చూడాలనిపించింది. ఆయన తనకు వీడ్కోలిస్తున్నారా? ఎందుకివ్వాలి? తనలోని అహం ఆయన తనకు ప్రత్యేకంగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటోందా? దేనికి భావం కలిగింది? ఈ భావానికి జన్మస్థానం ఎక్కడ? జనగణమన అధినాయక జయహే విద్యార్థినుల బృందగానం చెవుల్లో పడింది. సాంస్కృతిక కార్యక్రమం ముగిసిందా? తల పక్కకు తిప్పి చూసింది. అతను స్టేజీ వైపు నిల్చుని చూస్తున్నాడు. ప్రేక్షకులతో పాటు తను లేచింది కాబోలు. మనసు ప్రమేయం లేకుండా ఈ దేహం కొన్ని పనులను రిఫ్లెక్స్ యాక్షన్ వలె చేసుకుపోతూ ఉంటుంది. తన పక్క సీట్లో ఉన్న సుజాత తన చేయి పట్టుకుంది. అవును, సుజాత తన చేయి పట్టుకుంది. ఎన్ని రోజులైంది తన చేతిని సుజాతకు అందించి? ఎన్ని రోజులైంది? డిన్నర్కి లేవమంటున్నారు. లైబ్రరీ హాల్లో ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. 300-400 మందికి. తమను రమ్మని పిలుస్తున్నారు. హెడ్ మిస్సెస్ తనకి టాయిలెట్ గది వైపు దారి చూపిస్తోంది. లైబ్రరీ వెనకగా సౌకర్యంగా టాయిలెట్స్ కట్టించారు. వాష్ బేసిన్ పంపు తిప్పింది. చల్లని నీరు కస్మని వచ్చింది. మొహం గడుక్కుంది ఆ చల్లని నీటితో. టవల్ అందిస్తూ హెచ్ఎం అంటోంది, ఇక్కడితో నీ పని అయిపోయిందనుకుంటే ఊరుకోను. 5 లక్షలు పోగు చేస్తే మనం కాలేజీ పెట్టుకోవచ్చు. 5 లక్షలు రిజర్వ్ ఫండ్ చూపించాలి. మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనకి 10 గ్రౌండ్ల ఖాళీ స్థలం ఉంది. అందుకని స్పేసు వగైరా అబ్జెక్షన్లు కూడా రావు. ముందు మెయిన్ బిల్డింగ్లో క్లాసులు ఆరంభించవచ్చు. తను మాట్లాడకుండా కుంకుమ దిద్దుకుంటోంది. మన పిల్లల్ని కాలేజీలో చేర్పించడానికి నానా తిప్పలు పడిపోతున్నాను. స్కూలు ఫైనల్ అయిపోయింది, ఇక మా బాధ్యత లేదు అని ఊరుకోలేం కదా. మన స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలకి వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో సీట్లు రాకపోతే నాకేమిటో మనం చేయగలిగిందంతా చేయలేదు అనిపిస్తోంది. నీకు ఇప్పుడే చెప్తున్నాను, మనం దీన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేయాలి. అప్పటిదాకా నిన్ను నిద్రపోనివ్వను, నేను నిద్రపోను. ఈ 2 చేశాక నేను విశ్రాంతిగా కళ్ళు మూసుకుంటాను. అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు. తను ఏం మాట్లాడుతోంది? ఏం చెప్తోంది? ఇవన్నీ చేయగలననా? ఎలా చేసింది? చేసింది అంతవరకే తెలుసు. హెచ్ఎం లాంటి వాళ్ళు తాము ఆరంభించిన పనులు పూర్తయ్యేదాకా నిద్రపోరు.
భవిష్యత్తు పట్ల వారికి అంత విశ్వాసం, రాబో తరాల గురించి కొంత తాపత్రయం. అందరూ భోజనాల బల్లల దగ్గరికి వెళ్ళారు. అతని పక్క తను, ఓ పక్క హెచ్ఎం, ఆ వైపు విద్యామంత్రి, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్, తనకు 4 కుర్చీల కవతల పిల్లలు. సుజాత, అవును, తన కుటుంబంలో ఒకతైన సుజాత. తను సుజాతని ఎప్పుడు చూసింది? ఆ చూసినప్పుడు తన కోపం కలగలేదా, అనుమానం కలగలేదా? గుర్తు లేకుండా ఉంది. ఆ రోజు ఆశ్రమాన్నిచ్చి తను బయలుదేరి మద్రాసు చేరుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. తను ఇంట్లోకి అడుగు పెట్టగానే వంట మనిషి చెప్పింది, బాబుగారికి ఒంట్లో బాగాలేదు, పైనున్నారు అని. తను తెల్లబోయింది. అతనికి నిజంగానే ఒంట్లో బాగోలేదా? అలాంటప్పుడు ఒంటరిగా ఒక్కడు ఎలా ఉన్నాడు? ఇంట్లో తను లేదు, పిల్లలు లేరు, ఎందుకున్నాడు ఒక్కడు? తను గబగబా పైకి వెళ్ళింది. అతను సాధారణంగా పడుకోడు, తలనొప్పి వస్తే తప్ప పెద్ద అనారోగ్యం ఎరగడు. తను ఊళ్ళో లేకుండా ఆపరేషన్ చేయించుకోవటం, ఇంట్లో ఒక్కడు పడుకోవటం, ఏమిటిదంతా? ఏదో భయంగా ఉంది. తను వెళ్ళేసరికి అతను ఒక్కడు ఉన్నాడు, పడుకొని, కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. తను ఆదుర్దాగా నుదుటి మీద చెయ్యి వేసింది. నుదురు వెచ్చగా ఉంది. ఆ స్పర్శకు కళ్ళు తెరిచాడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. జ్వరం ఎన్నాళ్ళనిచ్చి? నేను లేకుండా ఒంటరిగా మీరెందుకు ఆ పని చేశారు? ఆ విషయాల తర్వాత. స్వామీజీ బాగున్నారా? బాగున్నారు. జ్వరం ఎప్పటి నుంచి? మొన్నటి నుంచి. అంటే ఆ రోజు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాను, అయినా ఎందుకో సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. ఇక్కడ ఒక్కరూ ఉన్నారా? నువ్వు వచ్చేటప్పటికి ఎవరూ లేకుండానా? పొద్దుటొచ్చాను. డాక్టర్ గారు ఏమన్నారు? మైల్డ్ ఇన్ఫెక్షన్ అన్నారు, 1-2 రోజులు తగ్గిపోతుంది అన్నారు. తనకి కాళ్ళు చేతులు ఆడలేదు. మనస్సు తప్పు చేశావు అని హెచ్చరిస్తోంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది. ఆయన వచ్చి చూసి ఏం లేదు అన్నాడు. తను పక్కనే కదలకుండా అతని చేయి పట్టుకుని కూర్చుంది. తనేదో పొరపాటు చేసినట్టు ఫీల్ అవుతోంది. అతనికి జ్వరం ఎందుకు వచ్చింది? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తను ఊళ్ళో లేకుండా చూసి ఆపరేషన్ చేయించుకున్నాడా? ఎందుకో కలవరంగా ఉంది. ఆ వచ్చిన జ్వరం అంత త్వరగా తగ్గలేదు. ఇన్ఫెక్షన్ అన్నారు, ఫ్లూ అన్నారు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ అన్నారు అని ఆ పక్కకు వదలకుండా పగలు రాత్రి కనిపెట్టుకుని కూర్చునేది అతని పక్క. అతను వద్దన్నా తను వినేది కాదు. ఎక్కడో తను పొరపాటు చేసింది, తప్పు చేసింది, అందుకే అతనికి జ్వరం వచ్చింది అని బాధగా ఉండేది. తను ఊరు నుంచి వచ్చి 5 రోజులైంది. ఆ రోజు టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది. సాయంత్రం 5-6 ప్రాంతంలో అతను తన చేయి పట్టుకుని, లల్లి, నా కోసం ఓ పని చేస్తావా అని అడిగాడు. చెప్పండి, చేస్తాను అంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు తేలిగ్గా ఉందని, ఆదుర్దా లేదని చెప్పు. ఎవరు అని తను అడగలేదు. తనకు తెలుసు ఎవరికి చేయమంటున్నాడో. ఒక్కసారి కోపం బగ్గుమంది. కానీ వెంటనే 5 రోజులుగా కబురు తెలియక ఆదుర్దా పడే ఆ అపరిచితురాలు జ్ఞాపకం వచ్చింది. అవును, ఆమెకు మటుకు కంగారుగా ఉండదా? తను ఫోన్ చేసింది. అవతల కంఠం భయంగా బెరుగ్గా ఉంది. ఇంచుమించు కళ్ళనీళ్ల పర్యంతం అయి ఉంటుంది. ఆ కంఠంలో దుఃఖం, ఆదుర్దా, ఆందోళన తనని కదిలించింది. కంగారేం లేదు, రేపు మళ్ళీ చేస్తాను అంది. తను అనుకోకుండా, తనకు తెలియకుండా ఈ మాటలు టెలిఫోన్ రిసీవర్లో అనేసింది. ఆ మరునాడు టెలిఫోన్ని అతని పక్క దగ్గరగా పెట్టించింది. అందులోని భావం అతను అర్థం చేసుకున్నాడా? ఆ 3వ రోజు కాబోలు అతను ఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేశాక లల్లి అని పిలిచాడు. అతను ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాటలను బట్టి అది ఎవరి దగ్గర నుంచో ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించుకోగలిగేది. ఆ ఫోన్ రింగ్ అయితే తను కావాలనే సిట్అవుట్లోకి వెళ్ళి నిల్చునేది. లల్లి అని పిలిచాడు మళ్ళీ. లంకణాలతో చిక్కిపోయి పెరిగిన గడ్డంతో అతను బలహీనంగా, నిస్సహాయంగా కనిపించాడు. అతన్ని చూస్తే జాలిగా ఉంది. ఏమిటి అంటూ పక్కన కూర్చుని నుదుటి మీద జుట్టు పైకి తోస్తూ అడిగింది. తనొచ్చి చూస్తానంటోంది, ఒకసారి వస్తానంటోంది. అతని నుదురు రాస్తున్న తన చేయి ఒక్కసారి చైతన్యరహితంగా ఉండిపోయింది. అతను ప్రతిసారి తనకు సాధ్యం కాని పనులు చేయమంటున్నాడు, తనకు మించినవి చేయమంటున్నాడు. తను భరించగలదా? భరించలేదు. కానీ అతను తన కోసం జ్వరంతో ఈ ఇంటికొచ్చి పడుకున్నాడు. తను వచ్చేటప్పటికి ఇల్లు బోసిగా ఉండకూడదని జ్వరంతో వచ్చి పడుకున్నాడు. అటువంటప్పుడు తాను కాదు అని అనలేకుండా ఉంది. కారు పంపుతాను అంది తను నూతిలోంచి అన్నట్టు. అతడు తన చేతిని చెంప కానించుకుని చాలాసేపు ఒత్తిగిలి పడుకున్నాడు. ఆ రాత్రి డాక్టర్ గారు వచ్చి వెళ్ళాక కారు పంపింది.
డ్రైవర్కి సూటిగా చెప్పలేక పైకి పిలిచి తనకు పనున్నట్టు కిందకు వెళ్ళిపోయింది. అరగంటలో కారు తిరిగి వచ్చి కింద ఆగింది. ఆ క్షణంలో తను ఎంత నిగ్రహం ఓర్పు తెచ్చుకోవాల్సి వచ్చిందో, ఆ శక్తి కోసం తను ఎంత పోరాడిందో మానవ మాతృలు కనుక్కోలేరు. భారంగా మెట్లెక్కుతూ పైకొస్తున్న ఆ పిల్లని చూసి భరించగలిగే శక్తి తనకెక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అన్నిటికంటే తన భర్త ప్రేమ ఫలితాన్ని మోస్తూ బరువుగా మెట్లెక్కి ఆ పిల్లని చూస్తుంటే తన గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. అరవకుండా ఏ శబ్దం రాకుండా పళ్ళు బిగించుకుంది. సిట్అవుట్ రైలింగ్ని పట్టుకుని కింద పడిపోకుండా నిల్చుంది. దాని పట్ల నెమ్మదిగా భయంగా తల వంచుకుని అతని మంచం దగ్గరికి వెళ్ళింది. తామిద్దరూ పడుకునే ఆ మంచం దగ్గరికి వెళ్తోంది. తన చేతులు ఇంకా గట్టిగా రైలింగ్ చుట్టూ బిగుసుకుంటున్నాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే స్వామీజీ చెప్పిన దయా జాలి తనలో కలగటం లేదు. తన గుండెల్లో మంట బాధ తప్ప మరేమీ కలగట్లేదు. తను కిందకి వెళ్ళలేదు. వెళ్ళి తన మొహం వంట ఆమెకి చూపలేదు. పైన ఉండి గది వైపుకు చూడలేదు. ఎటు చూడాలి? కళ్ళు గట్టిగా మూసుకుంది. సన్నగా ఏడుపు వినిపిస్తోంది. తను ఏడుస్తోందా? కాదు. తన గదిలోంచి సన్నగా అతి సన్నగా వెక్కి వెక్కి ఏడుపు వినిపిస్తోంది. తను ఒక్కసారి తల తిప్పి చూసింది. అతని కాళ్ల వైపు కూర్చుని ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతను నెమ్మదిగా ఏదో అనునయించి చెప్తున్నాడు. తనేం చేయాలి? ఆ ఏడుపు చూస్తే తనకి జాలిగా ఉంది. ఆ పిల్లకి ఎవరూ లేరా? వెంట ఎవరూ రాలేదు. ఒంటరిగా ఉందా? ఒక్కరితే ఉండడం చేత బెదిరిపోయిందా? వారం రోజుల నుంచి చూడలేకపోయిందని బాధపడుతోందా? సన్నగా పొడవుగా ఉంది. మనిషి బలహీనంగా భారంగా ఉంది. ఆ పిల్ల భయాలతో అనారోగ్యంతో బాధపడుతోందా, లేక అతన్ని చూస్తే భయమా? ఏడుస్తోంది. తన శాంత చెప్పినట్టుగా సుందరి ఏడ్చినట్టు చిన్న పిల్లలా ఏడుస్తోంది. అక్కడే కుర్చీలో కూలబడిపోయింది. మొదటిసారి తనకు ఆ పిల్లను గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. స్వామీజీ అన్నట్టు ఆ పిల్ల ఏ ఒత్తిడికి లోనవుతుందో, ఏ సమస్యలతో సతమతమవుతుందో తను కూర్చున్న కుర్చీలోంచి కదలలేకపోయింది. అరగంట ఆ పిల్ల తమ గది గుమ్మంలో నిల్చుంది బెదిరిపోతూ. తను నెమ్మదిగా ఆ అమ్మాయిని పంపించడానికి అన్నట్టు లేవబోయింది. ఆ అమ్మాయి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అతను పిలవకుండానే గదిలోకి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. అతనికి సిగ్గుగా అవమానంగా ఉందని తనకు తెలుసు. తనకు కోపం లేదని, తను క్షమించగలుగుతున్నానని అతనికి తెలియచెప్పాలి. ఎలా? పక్కన కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ పేరేమిటి అని అడిగింది. అతను ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూసి సుజాత అన్నాడు. చాలా బలహీనంగా ఉంది అంది తను. అవును, మందులు పుచ్చుకోదు. షీఈ్ ఏ ఫూలిష్ గర్ల్ అన్నాడు అతను. తనకింక మాటలు రాలేదు. ఆ తర్వాత అతనికి క్రమంగా జ్వరం తగ్గింది. పథ్యం పెట్టింది. మంచం పక్కనే ఫోన్ ఉండడం చేత సుజాత రోజూ ఫోన్ చేస్తూ ఉండేది. సాధారణంగా అతనే తీసేవాడు. ఒకవేళ తను తీసిన ఆ కంఠం గుర్తించి అతని చేతికిచ్చేది రిసీవర్. ఆ రోజుల్లో తన మనసులో క్రోధానికి, దయకి, జాలికి, ప్రతీకారానికి, కసికి, కరుణకి మధ్య నిరంతర పోరాటం జరుగుతూ ఉండేది. ఆ పిల్ల గర్భంలో ఎదుగుతున్న ఆ ప్రాణిపై కోపం, కచ్చ. కానీ వెనువెంటనే ఆ పిల్లపైన జాలి. ఎటు ఏమీ తేల్చుకోలేక సతమతం అయ్యేది. అతని ఆరోగ్యం కుదుట పడింది. మామూలుగా తిరుగుతున్నాడు. తను పూర్వంలాగే శాంత గదిలోకి మకాం మార్చుకుంది. అతను వద్దు అనలేదు. ఎందుకు కిందికి వెళ్ళావని అడగనూ లేదు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. తను లెక్క పెట్టుకుంటోంది. ఆ పిల్లకు 6 నెలలు, 7, 8 నెలలు నిండుతాయి. తన భర్తకి ఇన్ని రోజులకి మరో సంతానం. ఆ సంతానం అతను మారిపోతాడా? అప్పుడైనా ఆ పుట్టబోయే ప్రాణిని ఎలా ప్రేమిస్తాడో, అపురూపంగా చూసుకుంటాడా? ఆ రోజు సాయంత్రమే అనుకుంటా తను పనిచేసిన హై స్కూల్ సారు తమ ఇంటికి వచ్చారు. హెచ్ఎం. ఆవిడంటే తనకు మొదటి నుంచి అభిమానం, గౌరవం. స్కూల్ ఇంప్రూవ్మెంట్కని ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని తనను డొనేషన్ అడగడానికి వచ్చింది. నువ్వు తీరిగ్గానే ఉన్నావుగా, మన స్కూల్ గురించి ఇంట్రెస్ట్ తీసుకోరాదా అంది ఆవిడ. తను మాట్లాడలేదు. నీకు చేతిలో కారు ఉంది, మీకు బిజినెస్ పీపుల్ చాలామంది తెలుసు. నువ్వు పక్కనుండు, మిగతా మాట్లాడటం నేను చేస్తాను. ఈ పెద్దవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ మార్గాన సద్వినియోగం చేయాలో తెలియదు. వాళ్ళని ఎవరైనా గైడ్ చేయాలి అంది ఆమె. తనకు స్వామీజీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన అన్న మాటలు కార్యాచరణకు వస్తాయా?
మన స్కూల్లో పెద్ద నుయ్యి ఉంది, దానికి పంపు సెట్టు వేసి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించాలి. పిల్లలకి ఇప్పుడున్న బాత్రూమ్స్ చాలవు, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తే గేమ్స్ సెక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి ల్యాబ్, లైబ్రరీ రెండు మస్ట్ అండ్ షుడ్. వీటన్నిటికీ డబ్బు కావాలి. ఈ పనులకు నీలాంటి వాళ్ళు నడుం కట్టాలి. అలాగే మీరు ప్లాన్ చాకౌట్ చేయండి. వారానికి 3 సార్లు కారు నేను మీ డిస్పోజల్లో అంది తను. ఆవిడ డీటెయిల్స్ తర్వాత మాట్లాడతానని కాఫీ తాగి వెళ్ళిపోయారు. ఆవిడని దిగబట్టి కారు వెనక్కి వచ్చింది. డ్రైవర్ని కారు గ్యారేజ్లో పెట్టి వెళ్ళిపోమని చెబుదామని హాల్లోకి వస్తుంటే ఫోన్ మోగింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.